హలో గాయస్, ఈరోజు మరో కొత్త కథ. ఈ కథ నీతి ఏమంటే, సరైన వాళ్ళకి చేసేదే సాయం. ఇక కథలోకి వెళితే, అనగనగా ఒక ఊరు. అందులో ఒక కోతి చిలుక చాలా స్నేహంగా ఉండేవి. కోతి దగ్గర ఓ బంగారు హారం చాలా కాలంగా ఉండేది. కానీ దానివల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఎవరికైనా ఇచ్చేయాలి అనుకుంటుంది. ఎవరికో ఎందుకు, ఈ అడవికి దగ్గరలో ఓ ఊరుంది. అక్కడికి వచ్చే బాటసారులకు కొందరు అన్నదానం చేస్తుంటారు, వారికి ఇస్తే ఉపయోగంగా ఉంటుంది అని చిలుక చెప్పింది. తన మిత్రుడు చెప్పింది బాగానే ఉందని కోతి ఒప్పుకుంటుంది. నెమ్మదిగా రెండు ఆ గ్రామంలోకి వెళ్తాయి. ముందుగా ఓ అన్నదాన సత్రం దగ్గర ఉన్న చెట్టు మీదకు చేరుతాయి. అక్కడ చాలామంది భోజనం చేస్తుంటారు. ఇంతలో వంటగదిలో సాంబార్ వస్తోంది, మళ్ళీ చేయాలా అని వంటవాడు అడుగుతారు. అవసరం లేదు, తేలిగా వస్తోందని సాంబార్ను నీళ్ళలా తాగుతున్నారు, ఓ పని చేయి, ఇందులో కొంచెం నీళ్లు వేసేయి, సరిపోతుంది అని ఆ సత్రం యజమాని చెబుతారు. ఇంతలో భోజనం చేసిన ఒక్కొక్కరు దగ్గర 60 రూపాయలు కూడా వసూలు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ సత్రం యజమానికి హారాన్ని ఇస్తే ప్రయోజనం ఉండదని ఆ రెండు మరో సత్రం ముందున్న చెట్టు మీదకి చేరుతాయి. ఇక్కడ కూడా జనాలు పెద్ద సంఖ్యలో ఉంటారు. భోజనాలు నాణ్యంగా ఉంటాయి. కానీ నిర్వాహకురాలైన రమణమ్మ ఉప్పు ధరలు చాలా పెరిగాయి, కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, బియ్యం కొనాలంటే భయంగా ఉంది అని నసుగుతూ ఉంటుంది. దీంతో పాపం అక్కడ తింటున్న వాళ్ళందరూ తృప్తిగా భోజనం అయితే చేయలేకపోతారు. ఖచ్చితంగా ఎంత సొమ్ము ఇవ్వమని అడగదు, కానీ తిన్నవారు ఎంత ఇస్తే అంత తీసుకుంటూ ఉంటుంది. భోజనం నాణ్యంగా ఉన్న తినేవారికి రమణమ్మ మాటలు వల్ల ఆత్మసంతృప్తి లేకుండా పోతుంది. ఆమెకు హారం ఇచ్చిన ప్రయోజనం లేదని చిలుక కోతితో అంటుంది. చివరిగా మరో సత్రం ముందున్న చెట్టు మీదకి కోతి చిలుక చేరుతాయి. ఇక్కడ జనాలు పల్చగానే ఉంటారు. 4-5 రకాల కూరలు లేవు, కానీ ఒక పప్పు, ఒక కూర, ఒక పచ్చడి భోజనం పెడుతూ ఉంటారు. తిన్నవారు మాత్రం తృప్తిగానే భోజనం చేస్తూ ఉంటారు. పైగా అక్కడ నిర్వాహకురాలైన సత్యమ్మ ₹1 కూడా డబ్బు తీసుకోవడం లేదు. కాసేపటికి ఆమె ఎందుకో ఆందోళనగా కనిపించింది. విషయం ఏంటా అని కోతి చిలుక మరింత దృష్టి పెట్టి చూశాయి. వంటగదిలో సరుకులు నిండుకుంటాయి. పప్పు, ఉప్పు, కూరగాయలు, బియ్యం ఏవి ఉండవు. అయ్యో భగవంతుడా, ఇప్పుడెలా? రేపటికి సరుకులు లేవు, భోజనాలు ఎలా సిద్ధం చేయాలి? ఆకలితో వచ్చిన వారిని తిప్పి పంపడం సంస్కారం కాదు, దేవుడా నువ్వే ఏదైనా దారి చూపు అని చేతులెత్తి ప్రార్థిస్తుంది. ఇప్పుడు కోతి చిలుక ఆమె దగ్గరకు వెళ్ళాయి. తాము అడవి నుంచి వచ్చామని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆమె మధ్యలో కల్పించుకొని, ముందు భోజనం చేయండి, అడవి నుంచి ఎప్పుడో పొద్దున బయలుదేరి ఉంటారు, ఇప్పుడు సాయంత్రం అవుతోంది, ఏమైనా తిన్నారో లేదో అంది. కోతికి విస్తరి అన్నం వేసి చిలుకమ్మ ఫలాలు ఇచ్చింది. అసలే ఆకలి మీద ఉన్న చిలుక కోతి కడుపు నిండుగా తింటాయి. ఇక ఆఖరిలో వెళ్లే ముందు కోతి తన దగ్గర ఉన్న బంగారు హారాన్ని ఆమెకిచ్చింది. ముందు తీసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. నా దగ్గర ఉంటే దీనికి విలువ లేదు, నీ దగ్గర ఉంటే వేలాది మంది కడుపు నిండా తింటారు, నా మాట కాదనొద్దు అని కోతి బలవంతంగా ఆ హారాన్ని ఆమె చేతిలో పెట్టింది. కాసేపటికి కోతి చిలుక అక్కడి నుంచి సెలవు తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతాయి.